హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఒక డిఏ విడుదల అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే ప్రభుత్వ ఉద్యోగులకు నమ్మకమైన సేవలు సాధ్యమవుతాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారండి. సో ఆయన విశాఖలో మంగళవారం ఆయన మీటింగ్లో అయితే మాట్లాడారు. చంద్రబాబు పెండింగ్లో పెట్టి డిఎల్ను సీఎం జగన్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిందని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో కూడా ఉద్యోగులకు కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు పూర్తి జీతాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అందజేసిందన్నారు. జూన్లో మరో డిఏను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే వెల్లడించారు. 60% రాయితీతో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం జగన్ అయితే అంటున్నారు. సో ఈ విధంగా దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.